సామాజిక రుగ్మతలు పెడధోరణులు నేటి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. విద్యార్థులను రేపటి పౌరులుగా గురువులు తీర్చిదిద్దినట్లు సమాజాన్ని తట్టిలేపే శక్తి కవులు, కళాకారులు, సాహితీవేత్తలకే ఉందని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి జూపల్లి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సమాజాన్ని అవలోకనం చేసుకుంటూ అందరి మన్ననలు పొందుతూ కవులు మరింత చైతన్య స్ఫూర్తితో రచనలు కొనసాగిస్తూ సమాజ చైతన్య ఉన్నతికి కృషి చేయాలని కోరారు మంత్రి జూపల్లి. మహిళలందరూ కూడా ఒక అన్యోన్యంగా ఒక సంఘటితంగా ఏర్పడాలి, సమాజానికి ఒక దిశను చూసే పద్ధతిలో జరుగుతాం. ఈ సందర్భంలో కవుల యొక్క కళాకారుల యొక్క సమ్మేళనం జరుగుతుంది. కవులను కూడా ప్రత్యేకంగా కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్దేశం లక్ష్యం ఏంటంటే చూస్తా ఉన్నారు సమాజాన్ని. ఇప్పుడు ఒక గురువు క్లాస్ రూమ్ లో విద్యార్థులను ఒక వాళ్ళ యొక్క భవిష్యత్తును భావి భవిష్యత్తును సమాజం ఉపయోగపడేట్టుగా తీర్చిదేవాడు గురువులు. కానీ కవులు యావత్ సమాజాన్ని జాగృతపరిచే విధంగా ఒక శక్తి, మీ కళ అనుకున్న శక్తి, మీ మేధాశక్తి ఉన్నట్టుగా శక్తి అంత గొప్పది. అందుకే ఆనాడు స్వాతంత్రోద్యమంలో అయినా మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా కవులు, కళాకారుల యొక్క మీ రచనల ద్వారా ఆ రచనల్ని పాటలుగా పల్లెలుగా రకరకాల కృషి ద్వారా యావత్ సమాజాన్ని సంఘటన చేసిన శక్తి మీకుంది. తద్వారానే అంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన దాకా వచ్చిన దాకా కూడా మీ పాత్ర ప్రముఖంగా ఉందని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాం.